మునుగోడు నియోజకవర్గంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. చండూరు పట్టణ కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కార్మిక జెండాను ఆవిష్కరించి శ్రమజీవుల సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ గమనంలో కార్మికుల పాత్రను ఎవరూ విస్మరించలేరని ఆయన స్పష్టం చేశారు. రైతు కూలీలు, హమాలీలు, అన్ని రంగాల్లోని కార్మికులు సమాజానికి వెన్నెముక వంటి వారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదనే భావన వ్యక్తమవుతుందని విమర్శించారు. ప్రతి కార్మికుడికి భద్రత, గౌరవం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, వారి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆటో నడిపే వాళ్ళు కార్మికులు, ఇలా పంట పండించే వాళ్ళు కార్మికులే, హమాలీలు కార్మికులే, ఇలా షాపులలో పనిచేసే వాళ్ళు కార్మికులే, అదేవిధంగా హోటల్స్లలో పనిచేసే వాళ్ళు కార్మికులే. ప్రతి దగ్గర వాళ్ళు ఎక్కడెక్కడైతే పనిచేసి జీవనం కలుపుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్మికులే. ఇవాళ ఈ కార్మికుల ఈ మేడే సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఇవాళ మేడే ఇవాళ జరుగుతూ ఉన్నది, 1వ తారీఖు జరుగుతూ ఉన్నదంటే ఇవాళ గతంలో 1886 మే 1న శ్రామిక వర్గమంతా కూడా ఒకటై మహాప్రదర్శన చేస్తూ ఉన్న సందర్భంలో ఆ రోజు అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న చికాగోలో పోలీస్ కాల్పులు జరపడం వల్ల అనేక మంది కూడా చనిపోవడం జరిగింది.